రసూలిన్ కరీం అమాబాద్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఈ విధంగా వివరిస్తున్నాడు. యా అయ్యుహర్ రసూల్ బల్లిగ్ మా ఉంజిల ఇలైక మిర్ రబ్బిక్. ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే మీ మీద అల్లాహ్ తరపున ఆజ్ఞలు అవతరింపబడిందో వాటిని ఇతరుల దాకా చేర్చండి. బల్లిగ్, తబ్లీగ్ చేయండి. తబ్లీగ్ అనే పదం ఏదైతే ఉందో ఇస్లాం దాంట్లో అర్థం చేసుకున్నట్టయితే ఎవరి దాకా అయితే సందేశం అందలేదో, ఇస్లాం సందేశం ఎవరి దాకా అందలేదో అందించడాన్ని తబ్లీగ్ అంటారు. అంటే అల్లా విషయాలు, రసూల్లా విషయాలు, ఖురాన్ విషయాలు ఎవరికైతే తెలియదో వారికి తెలియచేసే ఏదైతే అంశం ఉందో దాన్ని తబ్లీగ్ అంటారు. ఇస్లా అనేది దేనికి అంటారు? ఇస్లా అంటే ఎవరికైతే అవన్నీ తెలిసినాయో అయినా సరే వారి నడవడిక సరిగా లేదో వారికి చెప్పడానికి ఇస్లా అంటారు. తబ్లీగ్ అనేది ముస్లిమేతరులకు, ఎవరైతే ఇస్లాం అవగాహన లేదో వారికి చెప్పే ఏదైతే ఉందో ఇస్లాం పరిచయం దాన్ని అంటారు, దాన్ని తబ్లీగ్ అంటారు. మనోళ్ళు ఏదైతే పట్టుకొని తిరుగుతున్నారో తబ్లీగ్ అని కేవలం తెలిసిన వాళ్ళకే చెప్తున్నారు, దాన్ని ఉర్దూలో ఇస్లాహ్ అంటారు. తబ్లీగ్ అనేది పదం ఏదైతే ఉందో అది తెలియని వాళ్ళకి తెలియజేసే పదాన్ని తబ్లీగ్ అన్నారు. అందులో ఇక్కడ ఏమన్నాడల్లా, యా అయ్యుహర్ రసూల్ బల్లిగ్ మా ఉంజిల ఇలైక మిర్ రబ్బిక్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబ్లీగ్ చేయండి, అందించండి మీ ప్రభు తరపు నుంచి వచ్చిన సందేశాన్ని. వైల్లం తఫల్ ఫమ బల్లగ్త రిసాలత. ఒకవేళ ఈ పని మీరు చేయకపోతే మీరు ప్రవక్త బాధ్యతను నిర్వర్తించకపోయినట్టే అన్నారు. మీకు ప్రవక్త బాధ్యత ఏదైతే ఇవ్వటం జరిగిందో దాన్ని మీరు నిర్వర్తించకపోయినట్టు. వల్లాహు యాసిముక మినన్ నాస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జనుల బారి నుండి మిమ్మల్ని కాపాడతాడు. రసూల్ వారినే కాపాడతారా? ఈ పని చేసే ఎవరినైనా కాపాడతారా? ఈ పని చేసేవారు సమాజంలోకి వెళ్ళి శాంతి సందేశాన్ని అందించినప్పుడు అక్కడ ఏదైనా విషయం తలెత్తిదే అల్లా అంటున్నాడు, వల్లాహు యాసిముక మినన్ నాస్. జనుల బారి నుండి ఆ వ్యక్తిని, ఆ సంస్థను, ఆ జమాత్ వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షిస్తాను అంటున్నాడు. ఇన్ అల్లాహ్ లా యహ్దిల్ ఖౌమల్ కాఫిరీన్. నిస్సందేహంగా అల్లాహ్ ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిశ్చయంగా తిరస్కారులకు సన్మార్గం చూపించడు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సందేశాన్ని అందించమని మాకు ఇది చేస్తున్నాడు. అయితే ఈ సందేశాన్ని అందించలేదు, చేయలేదు మనం. ప్రవక్తలైతే తప్పకుండా చేస్తారు, మనకు బాధ్యత ఉంది. కుంతుం ఖైర ఉమ్మత్. మనం చేయకపోతే ఏమవుతుంది? రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే సూరాలో అంటున్నాడు, లుయినల్ లజీన కఫరు మిన్ బనీ ఇస్రాయీల్ అలా లిసాని దావూద వ ఈసా ఇబ్న మర్యం జాలిక బిమా అసౌ వ కాను యఅతదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, బనీ ఇస్రాయీల్ జాతి వారి మీద అల్లాహ్ ఇద్దరు ప్రవక్తల నోటి ద్వారా శాపాన్ని వేశాడు. ఒకటెవరు? ఈసా ఇబ్న మర్యం. ఒకరు దావూద్ అలైహిస్సలాం, రెండోది ఈసా ఇబ్న మర్యం. ఎందుకు వేశారు ఇలాగా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, బిమా అసౌ వ కాను యఅతదూన్. వారు ఏదైతే చెడు కార్యాలు చేస్తున్నారో సమాజంలో ఆ జాతి వారు చూసి కూడా ఊరుకునేవారు. కాను లా యతనహూన అన్ మున్కరిన్ ఫాలుహు. వారు తమలో తాము ఏదైతే చెడు నడవడిక చూస్తున్నారో దాన్ని నివారించేవారు కాను. లబీస మా కాను యఫాలు. ఎంత చెడ్డ కార్యం వాళ్ళు చేస్తుంది అన్నారు. కనుక శాపానికి అర్హత ఏమిటంటే మానవుడు ఏదైతే అక్కడ ఇస్లాంకి విరుద్ధమైన కార్యాలు జరుగుతుంటే మౌనవ్రతం చేయటం. దానివల్ల ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురిష్ట ఏదైతే జాతులు గడిచినాయో ఆ జాతి వారి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాపాన్ని కురిపించాడు. ఎందుకు? తప్పు చేసేది కూడా చూసి ఊరుకున్నారు. ఎందుకు పోతే ఆడిపోతాడు, నాదేముందని. సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయంలో మాకు ఒక మంచి ఉదాహరణ ఇచ్చి చెప్పారు. ఒక నావలో 2 అంతస్తులు ఉన్నాయి. నావ నీటి మీద నడుస్తుంది, 2 అంతస్తులు ఉన్నాయి. డ్రా చేసి ఎవరు ఎక్కడికి వెళ్ళారో పేరు వస్తే వాళ్ళు కిందోళ్ళు కింద కూర్చున్నారు, పైన పైన కూర్చున్నారు. నావ సముద్రం మధ్యలో వెళుతుంది. కిందోళ్ళకి మంచినీళ్ళు అవసరం వచ్చింది. నీళ్ళు అవసరం వస్తే వారు పైన ఉన్న వాళ్ళ దగ్గర పదే వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. పైన వాళ్ళు అన్నారు, ఏంద్రా ఇది పెద్ద గోళం, ఇది పదే వస్తున్నారేంటి అన్నారు. కిందోళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళ దగ్గర వెళ్తాం ఏంటి నీళ్ళ కోసం, మనం ప్రయాణించేది నీళ్ళ మీద, ఒక పెంచు వేసుకుంటే మనదే నీళ్లు, వాళ్ళ దగ్గర వెళ్ళడం ఏంటి అని
కింద ఏం చేశారు వాళ్ళు? బెజ్జం వేస్తున్నారు. అది పైన వాళ్ళకి తెలిసింది బెజ్జం వేస్తున్నారు, ఓన్లీ మనకేముంది, పోతే ఆడే పోతాడు అనుకుంటే ఏమవుతుంది? ముందు మునిగేది ఆడే, బెజ్జం వేసేవాడే మిలుగుతాడు. ఆ తర్వాత పైనోడు కూడా ఉంటాడా? ఆడు కూడా మునుగుతాడు. దైవప్రవక్త గారి ఉదాహరణ చెప్పి ఏమన్నారు? మీరు తప్పకుండా ఈ విషయాన్ని మీరు చెయ్యండి, ఆచరించండి. మీ సమాజంలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే చెడు ఉంటే దాన్ని సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ముస్లిం సమాజంతో ప్రేమ వాత్సల్యంగా ఉండేవారు ఎవరు? దీని గురించి అల్లాహ్ అంటున్నాడు, లతజిదన్న అషద్దన్నాస మిన్ అదావత లిల్లజీన ఆమనుల్ యహూద వల్లజీన అష్రకు. ధరణి మీద, భూమి మీద ముస్లిం సమాజానికి శత్రువులు ఎవరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు తెలియజేస్తుంది. ఎవరు వారు? యూదులు మరి ముష్రికులు. యూదులు మరి ముష్రికులు వీళ్ళు ఏం చేస్తారో ముస్లిం సమాజం పట్ల దేశభావన కలిగి ఉంటారు. లతజిదన్న అఖరబహుం మవద్దతన్ లిల్లజీన ఆమను లజీన ఖాలు ఇన్న నసరా. ఎవరైతే అంటారో మేము క్రైస్తవులు, మేము ఈసా అలైహిస్సలాంను నమ్మేవారు, వారు అఖరబహుం మవద్దత, వాళ్ళు మాకు చాలా సన్నిహితంగా ఉంటారు అన్నారు. దీనికి కారణం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరిస్తున్నారు, అఖరబహుం మవద్దతన్ లతజిదన్న అఖరబహుం మవద్దతన్ లిల్లజీన ఆమను లజీన ఖాలు ఇన్న నసరా ذلك బిఅన్నహుం ఖిస్సీసీన్. ఎందుకంటే దీనికి కారణం ذلك బిఅన్నహుం ఖిస్సీసీన్, వాళ్ళలో జ్ఞానవంతులు కూడా ఉన్నారు, ధర్మ అవగాహన పరులు ఉన్నారు. ఖిస్సీసీన్ వ రుహ్బానం, మరి అల్లాహ్ కోసం, ధర్మం కోసం సర్వత్యంగా పరిత్యాగం చేసి ఒక సైడ్తో, ఒక దిక్కున ఉండి పెళ్లి పిటాకులు మానేసి ఏం చేస్తారు? వాళ్ళు ధర్మం కోసం రాహెబా అని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమో అంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ذلك బిఅన్నహుం ఖిస్సీసీన వ రుహ్బానం వ అన్నహుం లా యస్తక్బిరూన్, వారిలో గర్వం లేదు అన్నారు. వీళ్ళెవరు? ఒరిజినల్ వాళ్ళండి, ఇప్పుడు వాళ్ళు కాదు, ఒరిజినల్. ఏదైతే ఆది నుండి వాళ్ళ దగ్గర అవగాహన ఉంది, వాళ్ళలో ధర్మ అవగాహన ఉంది, వాళ్ళలో గర్వం లేదు. ఇది ఎవరు? ఆ వెనకటి కాలంలో వాళ్ళు. ఇవాళ ఒక మాట చెప్తే వాళ్ళలో కోపం, రోషం, బర్రం అని వస్తుంది. ఇది దానికి సంబంధించి కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైజా సమీఉ మా ఉంజిల ఇల రసూలి తరా ఆయునుహుం తఫయజు మిన దమ్ మిమ్మా అరఫు మినల్ హక్. వారి వాలకం ఎలాంటిదంటే, మీ దైవ ప్రవక్త మీద అవతరించిన గ్రంథాన్ని వారి ముందు చదివితే, వైజా సమీఉ మా ఉంజిల ఇల రసూల్ వారి మీద అవతరింపజేసిన గ్రంథాన్ని వారు చదివితే అది విని వాళ్ళు తర ఆయునుహుం తఫయజు మిన దమ్, కళ్ళల్లో నుంచి ఆసురులు జల్జలా రాలుతాయి. ఎక్కడైనా గుర్తుందా ఈ సంఘటన? హబ్షాలోని రాజు ఎప్పుడైతే మరియం వ్యాఖ్యలు విన్నాడో జల్జలా కళ్ళల్లో నుంచి ఆసురులు రాలాయి. ఒక బాదషా ఏడవటం అంటే ఏంటంటే, ఒక భాషకి ఏడవటం ఏంటంటే పరలోక జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఈ గ్రంథం వచనాలు చదవంగానే, ఈ గ్రంథం వచనాలు ఎట్లాంటి ఎవరైతే దాన్ని గుర్తుపడతారో, గమనిస్తారో వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆసురులు జల్జలా రాలుతాయి. ఈనాటికి కూడా మనం ఎవరైనా నమాజ్ చేసేటప్పుడు కాస్త ఆవేదనతో ఖురాన్ని అర్థం చేసుకుని అంతర్భావంతో ఎవరైతే నమాజ్ చేస్తారో, నమాజ్ చేసేవారు పూర్ణ వేల్పిస్తూ ఉంటే మనకు కూడా ఏం తెలియదు, కానీ ఆయన ఏదైతే భావగ్రోధం ఉందో అది మనం విని మనం కూడా అలాగే భావంలో మూలిగిపోతాం. కారణం ఏంటి? ఈ ఖురాన్లో అంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బలాన్ని, అంత శక్తిని ఇచ్చాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యా అయ్యుహల్లజీన ఆమను ఇన్నమల్ ఖైమురు వల్ మైసరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్జుం మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. అల్లాహ్ అంటున్నాడు, ఓ విశ్వాసులారా, జూదాన్ని, సారాయిని వదిలేయండి అంటాడు. సారా, మద్యపానం, జూదం వదిలేయండి. మరి వాళ్ళ అన్సాబ్, ఏదైతే మానవుడు భాగ్యాన్ని తెలుసుకోవడానికి ఏదైతే చేస్తాడో అవి కూడా నిషేధం. ఆ కాలంలో బాణాలు ఉండేవి, ఈ కాలంలో చిలుక జోక్యం అని అవి ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా నిషేధం అంటున్నాడు. మరి దాంతోపాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ధర్మమైన విషయాలు కాకుండా ఇంకా ఇతర విషయాల్లో ఎక్కడైతే జుగుప్సకరమైన కార్యాలు జరుగుతాయో అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవన్నీ రిజ్జుం మిన్ అమలి షైతాన్, ఈ శైతాన్ చేష్టలు అని దీన్ని వదిలేయండి, వీటి జోలికి వెళ్ళకండి. జూదం, సారాయి ఇవి ఏమిటంటే ఇటువంటి రుగ్మతులు మానవుల్లో ఉంటే ఇది అక్బరుల్ కబాయిర్ అన్నారు. ఇవేమిటి? పెద్ద ఘోరమైన పాపాలు.
ఇవి ఎప్పుడైతే మానవుడు చేస్తాడో ఆటోమేటిక్గా చిన్న చిన్న పాపాలు చేయటం కూడా వాడికి సులువైపోతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ను తెలియజేస్తున్నారు. ఇంచుమించు అది బనీ ఇస్రాయేల్ రివాయత్ కూడా కావచ్చు. అంటున్నారు, ఒక స్త్రీ ఒక మంచి సత్పురుషుడు మంచోడిని ఆహ్వానించింది, నాతో వ్యభిచారం చెయ్యాలి, నేను ఇది చేయను అన్నాడు. అయితే ఇక్కడ చిన్నపిల్లడు ఉన్నాడు, ఆ పసికందును చంపేయన్నాడు, అది కూడా నేను చేయను అన్నాడు. సరే ఇక్కడ మద్యం ఉంది, తాగు, మూడిట్లో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నేను చంపేస్తానని అక్కడ బెదిరిస్తే ఏం చేశాడు ఆయన? మద్యపానం ఏముందిలే, ఇవన్నీ పెద్ద ఘోరం కదా అని మద్యపానం సేవించాడు. ఆ మైకంలో 2 పాపకార్యాలు కూడా చేశాడు. కనుక మైకం అనేది, మద్యం అనేది చాలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో నీచమైన కార్యం. ఇలాంటి కార్యాలు ఎవరైతే చేస్తారో ప్రళయ లోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీనతుల్ ఖబాల్ తాగిస్తాడు. సహాబాలు అన్నారు, తీనతుల్ ఖబాల్ ఏంటి అంటే నరకంలో వేసిన తర్వాత వారికి చీమి నెత్తిరి ఏదైతే ఉందో అవి వాటి ఒక ప్రెషర్ చేసి దాన్ని జ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కనుక సోదరులారా, ఇటువంటి జుగుస్తమైన కార్యాల నుంచి మానవుడు దూరం ఉండాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఖుల్లా యస్తవిల్ ఖబీస వత్తయ్యబ్ వలవ్ ఆజబక కసరతుల్ ఖబీస్. చూడండి, మలినం పరిశుద్ధం ఒకటి కాదు. మలిన వస్తువు ఏదైతే ఉందో, పరిశుద్ధ వస్తువు ఏదైతే ఉందో అవి 2 సమానం కాదు. వలవ్ ఆజబక కసరతుల్ ఖబీస్, మీకు చెడు వస్తువు దాని ఆకర్షణ ఎంత మంచిగా అనిపించినా సరే అది మంచికి సమానం కాదు అన్నాడు. ఇవాళ సమాజంలో ఏముంది? చెడుని మంచి కలర్ పూసి చూపిస్తున్నారు, దాన్ని మనిషి ఆకర్షితుడు అయిపోతున్నాడు. కానీ అల్లాహ్ అంటున్నాడు, హలాల్ హలాల్ అవుతుంది, హరాం హరాం అవుతుంది. హరాం సంఖ్యపరంగా ఎక్కువ ఉన్నా సరే అది ఏం విలువ లేదు. బంగారం 1 గిరామ్ 1700 రూపాయలు. 17 ఎంతండి ఇది? గుర్తుందా మీకు? ఇవాళ బంగారం ధర ఎంత సోదరులారా? 1700 1 గిరామ్ బంగారం, 17,000 1 గిరామ్ బంగారం, 17,000 రూపాయలు. అదే 1 కిలో ఇత్తడి 700 రూపాయలు. 17,000 ఎక్కడ, 700 ఎక్కడ? కానీ బంగారం విలువ చాలా. బంగారం 1 గిరామ్, కానీ ఇత్తడి 1 కిలో. కిలో ఉన్నా సరే 1 గిరామ్కి సమానం చేయజాలదండి. అలా అంటాడు, పవిత్రంలో అంత పవర్ ఉంటుంది. అపవిత్రం ఎక్కువ ఉన్నా సరే దాని విలువ ఉండనే ఉండదు. మనమేం చేస్తాం? దాని వైపే మొగ్గు చూపిస్తాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, కసరతుల్ ఖబీస్ ఫత్తఖుల్లాహ్, అల్లాహ్తో భయపడండి, యా ఉలుల్ అల్బాబ్, వివేకవంతులారా, లఅల్లకుమ్ తుఫ్లిహూన్, మీరే సాఫల్యం పొందుతారు, వివేకాన్ని వదిలి పెట్టండి. కనుక సోదరులారా, మనిషి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ విషయాలు తప్పకుండా ఉండాలి. ఈ సూర్య మాయిదా చివరి వ్యాఖ్యలు ఈసా అలైహిస్సలాం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినాన ప్రతి వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఇందులో హజరత్ ఈసా ఇబ్న్ మరియంని ప్రశ్నిస్తున్నాడు. ఖాల ఈసా ఇబ్న్ మరియం అల్లాహుమ్మ ఖాల అల్లాహు ఇన్ని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైజ్ ఖాల అల్లాహు యా ఈసా ఇబ్న్ మరియం అంత ఖుల్త లిన్నాసి ఇత్తఖజుని ఉమ్మీ ఇలాహైని మిన్ దునిల్లాహ్. ఓ మరియం కుమారుడైన ఈసా, ఇహలోకంలో వెళ్ళి నువ్వు చెప్పినావా నన్ను వదిలి నిన్ను నీ తల్లిని నాకు సమానంగా పూజించమని? హజరత్ ఈసా అలైహిస్సలాం గారు భయం ఆందోళనతో అంటారు, ఖాల సుబ్హానక్ మా యకూను లీ అన్ అఖూల మా లైస లీ బిహక్, అల్లా ఏ మాట అనే హక్కు నాకు లేదో. ఖాల సుబ్హానక్, అల్లా నువ్వు పరమ పవిత్రుడు. ఏమంటాడు? పరమ పవిత్రుడివి, నీకు సంతానం లేదు, నీకు సావర్తం లేవు, నువ్వు పరమ పవిత్రుడు. అల్లా నేను ఇలా ఎంతాను? ఖాల సుబ్హానక్ మా యకూను లీ మా లైస లీ బిహక్, ఏ మాట అనే హక్కు నాకు లేదో, నేను ఆ మాటని ఎందుకు అంటాను? ఇన్ కుంతు తాలము ఇన్ కుంతు ఖుల్తుహు ఫఖద్ అలిమ్తుహు తాలము మా ఫీ నఫ్సి వలా ఆలము మా ఫీ నఫ్సి ఇన్నక అంతల్ అల్లాముల్ ఘుయూబ్. అలా నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నువ్వు సూక్ష్మమైన విషయాలు సైమితం తెలిసిన వాడివి. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత హజరత్ ఈసా అలైహిస్సలాం అంటారు, ఇన్ తువాజిబుక ఫఇన్నహుమ్ ఇబాదుక్, అల్లా నన్ను అనుసరించేవారు ఏదైతే మార్గాన్ని తప్పి నీ దగ్గర వచ్చారో, ఇన్ తువాజిబుక ఫఇన్నహుమ్ ఇబాదుక్, వారందరూ నీ దాసులు. అల్లా శిక్షించాలంటే నీ దాసులు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈసా అలైహిస్సలాం దైవం అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఈసా అలైహిస్సలాం అంటారు, ఇన్ తువాజిబుక ఫఇన్నహుమ్ ఇబాదుక్, అల్లా వీళ్ళని శిక్షించదలిసి నీ దాసులు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈసా అలైహిస్సలాం? అల్లా నీ దాసుల్ని శిక్షించి నువ్వు ఏం వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తావు? అల్లా నువ్వు చేతులతో తయారు చేసావు కదా,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇన్ తుహజ్జిబుక ఫైన్నహు ఇబాదు వ ఇన్ తగ్ఫిర్ లక ఫైన్నక అంతల్ అజీజుల్ హకీమ్. అల్లాహ్ ఒకవేళ ఇంత పెద్ద సమూహం వచ్చేసింది, క్షమిస్తే నువ్వు కరుణామయుడివి, కృపాశీలివి. ఇదైతే సిఫారిష్ చేశారు, క్షమించేసే అల్లాహ్ ఏదో తెలిసి తెలియగా చేసి వచ్చేసారు. అల్లాహ్ జడ్జిమెంట్ ఏమిస్తున్నాడు, ఖాలల్లాహు హాజా యౌమ యన్ఫౌ స్సాదిఖీన సిద్ఖుహుమ్. ఓ ఈసా ఇబ్న్ మర్యం, ఈ దినం ఎలాంటిది తెలుసా? ఎవరైతే సత్యం మీద నడిచి ఇక్కడికి వస్తాడో, ఖాలల్లాహు హాజా యౌమ యన్ఫౌ స్సాదిఖీన సిద్ఖుహుమ్. సత్యం మీద నడిచి రావాలి, తెలుసుకొని రావడం అవ్వదు, దాన్ని ఆచరించి రావాలి. ఖాలల్లాహు హాజా యౌమ యన్ఫౌ స్సాదిఖీన సిద్ఖుహుమ్ లహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. వాళ్ళకి మేము స్వర్గవనాల్లో కింద సెలవులు ప్రవేశించి ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాం. ఖాలిదీన ఫీహా, వాళ్ళు అందులో శాశ్వతంగా ఉంటారు. రజియల్లాహు అన్హు వ రజు అన్, వారితో అల్లాహ్ ఇష్టపడతారు, అల్లాహ్తో కూడా వారు ఇష్టపడతారు. జాలికల్ ఫౌజుల్ అజీమ్, ఇది మహా గొప్ప సాఫల్యం. కనుక సోదరులారా, ఒక్క దైవాన్ని ఆరాధించి ఆయన చెప్పిన విధి విధానాల మీద జీవితకాలం నడవాలి. అంతేగాని ఏదో తెలిసింది మనం తెలుసుకొని ఊరుకున్నాం, దాంతో లాభం ఉండదు. అందుకోసం అల్లాహ్ చివరిలో ఏం చెప్పాడంటే, హజరత్ ఈసా అలైహిస్సలాం గారికి ఖాలల్లాహు హాజా యౌమ యన్ఫౌ స్సాదిఖీన సిద్ఖుహుమ్. ప్రళయ దినాన ఎవరైనా మంచి కార్యాలు చేసుకొని సత్యం మీద నడిచి వస్తాయి. శైతాన్ నడుస్తాడా, కూర్చుంటాడా? సత్య మార్గం మీద కూర్చొని ఉంటాడు. ఏమన్నాడు, అల్లాహ్ నీ దాసులు సత్యం మార్గం మీద నడుస్తారు కదా, నేను అడ్డంగా కూర్చుని ఉంటాడు. శైతాన్ ఏం చేస్తాడు, సత్య మార్గం తెలిసి కూర్చుని ఉంటాడు. ముస్లిం ఏం చేయాలి, సత్య మార్గం తెలిసి దాని మీద నడుస్తూ ఉండాలి చివరి శ్వాస దాకా, అప్పుడు గమ్యం వస్తుంది. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు పవిత్ర గ్రంథాన్ని వింటాం, అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా ఆచరించడం వల్ల మాకు సులభం చేయగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.